నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు నేతల హడావిడి ఎక్కువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఇద్దరు నేతలు ఎవరో మీకు ఇప్పటికే ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నా. మామూలుగా కాదు వాళ్ళ హడావిడి. ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, మీడియా మొత్తం వాళ్ళ చుట్టే తిరగాలి, పేపర్ల మా వార్తనే రావాలి అనే ఆ ఉబలాటం, ఆ ఉరుకులాట ఎక్కువ ఉంది వాళ్ళకు. బీఆర్ఎస్లో నాయకులు లేరంటే ఉన్నారు, మస్తున్నారు. కానీ వీళ్ళదే ఎక్కువైంది హడావిడి. మామూలు హడావిడి కాదు. ఎట్లుందంటే ఒక మెచ్యూరిటీ లేని నాయకులు లేదా మెచ్యూరిటీ లేని కొందరు వ్యక్తులు ఎట్లుంటారో అట్లా తయారైనారు. ఒక ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్, ఇప్పుడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా ఆయన. ఇక బీఆర్ఎస్లో ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం, ప్రతిపక్షం మేమే కొట్లాడుతున్నాం అని మామూలు హడావిడి కాదు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, వాళ్ళు చేయడం వల్ల నిజంగా కష్టపడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు చాలా పెద్ద దెబ్బ పడుతుంది. మీరు గమనించరో లేదో కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల కూడా ఉండొచ్చు. అది కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 100 మందిని తీసుకుందాం బీఆర్ఎస్ నాయకులను. అందులో మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒక 100 మందిని తీసుకుంటే ఈ ఇద్దరి వల్ల 98 మందికి ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇద్దరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు వ్యతిరేక పవనాలు వీలుస్తున్నాయి. మామూలు హడావిడి కాదు. ఇంక లేస్తే వాళ్ళదే వాయిస్, కూసుంటే వాళ్ళదే వాయిస్, ఏడ ఉన్న వాళ్ళదే. ఎట్లుందంటే, ఈ కొత్తగా ఉద్యమంలోకి వస్తుంటారు చూడు, కొత్తగా ఒక ఆ భావజాలాన్ని నింపుకొని ఉన్నోళ్ళు ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తారు, మాటలు చేతలు అట్లే ఉంది. వాళ్ళిద్దరు ఎవరో కాదు, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి. మామూలు ఆడావిడిది. ఇంకా పాడి కౌశిక్ రెడ్డిది అయితే చెప్పుకోకూడదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. ఇక ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇక మొత్తం ఆయనదే. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టున్నాడు కేటీఆర్, లేకపోతే హరీష్ రావు. హరీష్ రావు ఇచ్చిండని మనం అనుకోకూడదులే, కానీ 100% అయితే కేటీఆర్ ఇచ్చిండు. అసలు మామూలు మాటలు కాదు, ఏడవో పంచాయతీ అనేది. నువ్వు ఏడవో పంచాయతీ. ఆ మధ్యలో మతం పేరుతో ఒక సీఐని తిట్టిండు. అది ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ముందే జరిగింది. అది సమ్మక్క సారలమ్మ వీణవంకల వాళ్ళ గ్రామంలోనే దర్శించుకోవడానికి పోతుంటే ఏదో అడ్డుకున్నారని మతం పేరుతోటి ముస్లిం సీఐని తిట్టిండు. ఇంకా ఆ మాట నేను అనలేను, కానీ అట్లా వాళ్ళు అసలు ఆయన ఎమ్మెల్యే అన్ని కాపాడాల్సిన వాడు, చాలా హుందాగా మాట్లాడాల్సిన వాడు, రిలీజియన్ పేరుతో తిట్టొచ్చిన పెద్ద డ్యామేజ్ అయింది తెలుసా. అది పెద్ద డ్యామేజ్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది బీఆర్ఎస్. అయితే మీరు ఏడ చూడు కౌశిక్ రెడ్డి వ్యవహారమే ఉంటుంది. అప్పట్లో అరకెప్పుడు గాంధీ తొడగొట్టడం, సవాలు విసరడం, ఇక ఆయన అదొకటి. తర్వాత ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడు కదా, జగిత్యాల ఏదో మీటింగ్లో ఆయనతోటి గొడవనే, సిఐ తోటి గొడవనే, ఇక నాకు గుర్తొస్తలేవు కానీ చాలా ఉన్నాయి. నువ్వు తెలంగాణలో బీఆర్ఎస్లో పాడి కౌశిక్ రెడ్డి పేరే వినిపిస్తుంది, కేటీఆర్ది కూడా అంత వినిపించదు. అట్లా తయారయ్యాను. ఇక ఆయనకు తోడు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే కూడా తోడాయను. ఆయన మొన్న వ్యాఖ్యలు చేసుకుంటూ ఏమంటాడు, నేను రాసిన బోర్డు మీద కూడా అది, మొన్న ఏది సింగరేణి బొగ్గుగని కార్మికులతో ఒక సమావేశం పెట్టుకున్నారు. మంచిర్యాల డిస్టిక్లో బీఆర్ఎస్ ఆఫీస్లో పెట్టుకున్నారు. ఆ మీటింగ్కు సింగరేణి కార్మికులు వాళ్ళు ప్రతినిధులు అంతా హాజరైనరు. ఆ మీటింగ్లో ఎవరున్నారంటే, ఎవరు కొప్పుల ఈశ్వర్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, కొప్పుల ఈశ్వర్, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, బాల్క సుమన్ ఉన్నాడు. బాల్క సుమన్ ఏం మాట్లాడాడు అది వినిపిస్తాం మీకు. నేను రాసిన బోర్డు మీద కూడా బీఆర్ఎస్లో ఇద్దరు హడావిడి. ఆ ఇద్దరు ఎవరంటే బాల్క సుమనే, పాడి కౌశిక్ రెడ్డి రాద్దాం ముందు. ఆయనది మామూలుగా లేదు. పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, వీళ్ళది మామూలుగా లేదు. అసలు బాల్క సుమను ఒక్కసారిగా ఆయన క్రెడిబిలిటీ మొత్తం దెబ్బతీసుకోండి తెలుసా. పాడి కౌశిక్ రెడ్డిని పెద్ద ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన ఏదో అడావిడి చేస్తూ ఉన్నాడు, ఏదో ప్రభుత్వం, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, మంత్రి పదవి వస్తుంది, పెద్ద విషయం ఏం కాదు అది, కానీ వస్తుంది, అది వేరే విషయం. కానీ బాల్క సుమన్కు మంచి క్రెడిబిలిటీ ఉండే, ఒక సానుభూతి ఉండే. మంచిర్యాలలో, అది చెన్నూరులో కేతనపల్లి మున్సిపాలిటీ ఉంది కదా, ఈ అధికార కాంగ్రెస్ మంత్రి వివేక్ చేసిన ఆ సందర్భం ఉంది కదా, ఆయనపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, అక్కడ మెజార్టీ లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం, తండ్రి కొడుకులు. ఆ విషయంలో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా చెన్నూరులో మంచి సానుభూతి వచ్చింది ఆయనకు. ఏమైందేమో మరి, ఇక తలకాయ ఏం తిరుగుతుందేమో ఆయన కూడా, నాకు అర్థమైతే లేదు.
ఆ వ్యాఖ్యలు చూసిండ్రా మీరు? చూసే వింటారు. నాకు నా అంచనా ఏం మాట్లాడతాడు, మిలిటెంట్ ఉద్యమం చేయమంటున్నాడు. మంచిర్యాలలో మీటింగ్ పెట్టుకున్నారు కదా, సింగరేణి కార్మికులకు చెప్తా ఉన్నాడు ఉద్యమాలు చేయాలి, కానీ ప్రభుత్వ ఆస్తులను తలగబెట్టాలి. ఆ సింగరేణి జిఎం ఆఫీస్ని తలగబెట్టండి, ఓ రోజు ఏమవుతుంది, పోతే జైలుకు పోయిస్తారు. ఓ రోజు గోదావరి కర్రలో రైలు రోక చేయండి, రైలు పట్టాలు కోసి పడేయండి. ఇట్లా ఉత్తగా ఏదో నినాదాలు చేసి మా సమస్యలు తీర్చాలంటే ఎవరు చేయడు. మిలిటెంట్ చేయాలి. మిలిటెంట్ అంటే ఏం తెలుసా? తీవ్రవాది, ఉగ్రవాది. మిలిటెంట్ అంటే తీవ్రవాది, టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాది. అంటే యాక్టివిటీస్. టెర్రరిస్టుల మిలిటెంట్ల లక్ష్యం ఏంది? వాళ్ళు అనుకున్న సాధించడానికి వాళ్ళకు మానవత్వం అనేదే ఉండదు. నువ్వు విధ్వంసమే, ఇంకేం లేదు. ఇంకా ఆడ మనుషులు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, ఇక లేకపోతే ఏమైనా ప్రభుత్వ ఆస్తులా కాదా, ఏ ఉండదు. విధ్వంసమే, సావాలే, సంపాలే, ఇదే పని. మిలిటెంటు టెర్రరిస్టుల లక్ష్యం అదే. ఆ ఉద్యమాలు కూడా అట్లుంటాయి వాళ్ళవి. ఆ ఉద్యమాలు కూడా అనకూడదు, కానీ టెర్రరిజం అది. అట్లా చెప్తున్నాడు. ఇది వినండి మీరు. కోరుతా ఉన్నా. ఈ లాస్ట్ సూచన నాది ఏంటంటే, ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడాడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటూ పోతే ఎవడు చూడాడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో, అరే ఏంద్రా ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ అంటే తీవ్రవాదుల్లాగా ప్రవర్తించాలనేది ఆయన ఉద్దేశం. తీవ్రవాదులు అదేంది, ఎంత తగలబెట్టడం, బాంబులు వేయడం, విధ్వంసం చేయడం, అంతా ఇంకా అట్లా చేయాలని చెప్తా ఉన్నాడు ఈయన. ఇంకా వినండి, ఉంది. యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడతాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి. కానీ పెట్టూరు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టూరి, ఈశ్వరన్న ముంగట పెట్టూరు, పోతే ఈశ్వరన్న కూడా పెడతారు జైలుకునేలా. కొత్తగూడెంలో రవాణా ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని లోన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్. ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన విప్పో కూడా పనిచేసిందని అనుకుంటున్నా, మాజీ ఎంపీ మాట్లాడే మాటలు ఇట్లే ఉంటాయా? ఇది పద్ధతేనా? ఇది ఏ రకంగా బీఆర్ఎస్ మళ్ళీ కొందరు విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తే అరెస్ట్. ఇది ప్రశ్నించడమా? ఏంది ఇది? మిలిటెంట్ అంటే ఏంది? టెర్రరిస్ట్ అంటే ఏంది? ఉగ్రవాదాల ఆలోచనలు కావా? కాలబెట్టాలి ఎవరి ఆస్తులు అవి? రేవంత్ రెడ్డివో లేకపోతే కేసీఆర్ఓ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావో కాదు, తెలంగాణ ప్రజలవి, బొగ్గుగని కార్మికులవి. రైలు ఎవరిదో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీదో, రైల్వే శాఖ మంత్రి కాదు, రైళ్ళ ఆస్తులు ప్రజలవి. అవి కాలబెట్టాలి, కొయ్యాలి, ఎవడు పట్టించుకోడు. అంటే ఉగ్రవాద ఆలోచనలు, తీవ్రవాదుల ఆలోచనలు. వీళ్ళ వల్ల నిజంగా కష్టపడే బీఆర్ఎస్లో ప్రతిపక్ష నాయకులకు దెబ్బ పడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్ల, వీళ్ళిద్దరిదే ఎక్కువైపోయింది బీఆర్ఎస్లో. చాలా ఓవర్ యాక్షన్ అయిపోయింది. ఎందుకు లేవా సమస్యలు లేవా? ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా ఫెయిల్ అయింది. ఒడ్లు కొనక రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, కేంద్రాన్ని విమర్శిస్తాడు, ఒడ్లు కొంటలేరు వాళ్ళని. రైతులు వాళ్ళు కళ్ళల వర్షాలు పడుతున్నాయి, తడిచిపోతున్నాయి, వాళ్ళని వీళ్ళు విమర్శించుకొని ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ఒడ్లు కొనకాడ లేవా సమస్యలు? నియోజకవర్గాల్లో ఎందుకు హైదరాబాద్ ఉంటారు మీరు ఎక్కువ శాతం? నియోజకవర్గాలు ఎందుకు ప్రజా సమస్యలపై పోరాడు? ఒడ్ల కళ్ళాల కాడికో లేకపోతే ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఎందుకు పోతలేరు? నిజంగా పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందరు పోతలేరని అంటలేను బీఆర్ఎస్ నాయకులను, పోయేటోళ్ళకు దెబ్బ పడుతుంది వీళ్ళ వల్ల. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటే ఇంకో మాట ఏమంటాడు, ఏదో ధర్నాలు చేస్తుంటే, అది కూడా వినండి, నేను చెప్పడం కంటే వినండి. వీళ్ళని జైల్లో పెట్టిర్రు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వాళ్ళ పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ, అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 1 నెల రోజులు జైలుకి, ఏం పోయింది? ఓ 45 రోజులు పోయిరండి. జైలుకి పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే
మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తారు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుకుని మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది అట్లా. ఇంక విన్నారు కదా మీరే, ప్రభుత్వ ఆస్తులను కాలబెట్టమని చెప్తా ఉన్నాడు. అయితే అవుతుంది, కేసు ఏమైతే 1 నెల రోజులు జైలుకు పోయిరవచ్చు, గోల్డ్ మెడల్ అని చెప్తా ఉన్నాడు. అది ఇప్పుడు బీఆర్ఎస్కు ఎందుకు ఇట్లా వదిలేసిండ్రు వీళ్ళను? కేసీఆర్ వదిలేసిండా, కేటీఆర్ వదిలేసిండా, హరీష్ రావు వదిలేసిండా? దీనివల్ల మీకు ఏమైనా లాభం చేకూరేటట్లుందే? నిజంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా? ఆడ బీజేపీ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఏం పెద్దగా గెలిచిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తప్ప వాళ్ళు పెద్దగా అంత దేశ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పెద్ద రోడ్ల మీదకి వచ్చి ఏం చేయరు, వాళ్ళు ధర్నాలు చేయరు, రైతుల దగ్గర పోరు. కనీసం మీరేం చేయాలి కదా. నిజంగా చేసేటోళ్ళకి దెబ్బ పడుతుంది. ఎందుకు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, హాజరు వేసుకొని పోతాడు ఆయన. ఇక కేటీఆర్ ఏమో కేసీఆర్ అన్నాడు గతంలో సోషల్ మీడియా పనిచేసి ప్రజల్లో ఉండండి అని. వీళ్ళేమో మీటింగ్లు పెట్టుకొని మిలిటెంట్ ఉద్యమాలు, ఆ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు చేయాలని చెప్తారు. ఎంత దౌర్భాగ్యం వీళ్ళ వల్ల. ఎట్లా సమర్థించుకుంటుంది? అయితే కేసీఆర్ కూడా సీరియస్ అని తెలుస్తుంది, మరి వస్తుంది సమాచారం మేము సేకరిస్తే. కొంత మాకున్న సోర్సెస్ ప్రకారం మాట్లాడితే ఫోన్లల్లో కేసీఆర్ కూడా సీరియస్ అయినట్టు ఆయన ఏం అనలేదంట, సమర్థించలేదంట. ఏం మాటలు, ఏం మాట్లాడుతున్నావు, ఏం కాదని. కానీ బీఆర్ఎస్కు మాత్రం తీవ్ర నష్టం వీళ్ళ వల్ల. పాడి కౌశిక్ రెడ్డి వల్ల బాల్క సుమన్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. బాల్క సుమన్కు మంచి పేరు ఉన్నది మొన్నటి వరకు, కేతనపల్లి మున్సిపాలిటీ ఆ సందర్భం వరకు మంచిగా ఉన్నది. ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిండో మొత్తం దిగజారిపోయింది పార్టీ కాదు, ప్రజలు కూడా ఏంది వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖానం ఏంది. బాల్క సుమన్ ఇంకా మర్చిపోనట్టున్నాడు ఉద్యమ సమయం నాటి ఆ రోజులో, లేకపోతే ఇంకా అదే అనుకుంటున్నాడు ఆయన. ప్రభుత్వ ఆస్తులు అవి మళ్ళీ ప్రజల మీదనే కదా భారం పడేది. అయితే ఇంకో విషయం కూడా ఏం తెలుసా? ఇంకో విషయం ఏంటంటే ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంట. ఎవరు? బాల్క సుమన్ కూడా. మీరు గమనించిన లేదో, పాడి కౌశిక్ రెడ్డికి కేటీఆర్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. కేటీఆర్ ఎక్కడికైనా మీటింగ్లకు అక్కడికన్నా పోయినప్పుడు ఈయన ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి డ్రైవింగ్ చేస్తాడు. అదొకటే. ఇక హరీష్ రావు పెద్దగా ఉన్నాడో లేడో అది వేరే విషయం, ఆయన పెద్ద లేదు. కానీ కేటీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడంట. ఎవరికి? పాడి కౌశిక్ రెడ్డి. అయితే సుమన్ ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? బాల్క సుమన్ అంటే, అరే నిన్న మొన్న వచ్చినాడు ఏంది ఇంత ఆడావిడి చేస్తున్నాడు, ఏడ చూసిన ఈయననే కనిపిస్తున్నాడు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఏంది నిన్న మొన్న వచ్చినాడు, మేము ఉద్యమాలు చేసి వచ్చినాం, అవి చేసి వచ్చినాం అనే ఫ్రస్ట్రేషన్లో కూడా మాట్లాడుతున్నాడంట. ఏమో అంటున్నారు. మరి నాకున్న సోర్సెస్ ప్రకారం నేను సేకరిస్తే ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నాడట. అసలు పాడి కౌశిక్ రెడ్డికి నీకేమైనా పోలికనా? మంచి ఉద్యమాలు చేసి వచ్చినావు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థివి, మంచి ఉద్యమాలు చేసినావు, తెలంగాణ రాష్ట్ర సాధనలో నీ పాత్ర ఉంది. నువ్వు పాడి కౌశిక్ రెడ్డితోటి పోల్చుకొని మిలిటెంట్ ఉద్యమాలు, ఆ ఉద్యమాలు చేస్తా అంటే ఏంది అర్థం? నాకు అర్థం కాదు. ఒకసారి మిలిటెంట్ అంటే, టెర్రరిస్ట్ అంటే ఏందో మనం గూగుల్లో కొట్టిస్తే ఏ ఫోటోలు వస్తే మీకు చూపిస్తా చూడు. నోరు ఉంది కదా అని ఎంత అంటే అంత మాట్లాడితే మంచిది కాదు కదా. మిలిటెంట్ అంటే మీకు ఏం ఫోటోలు వస్తావో చూడండి. మిలిటెంట్ అంటే చూపించే ఫోటోలు గూగుల్, ఇగో ఈ ఫోటోలు చూపిస్తుంది చూడంతా. తీవ్రవాదులు వీళ్ళంతా. మిలిటెంట్ అంటే ఇది, వాళ్ళ లక్ష్యం అంతా విధ్వంసమే. మొత్తం ఏముండొద్దు, ఇంకా భూమి మీద మనుషులు ఉండొద్దు, ఏముండొద్దు. ఇంకోటి ఏంది? టెర్రరిస్ట్ కొడదాం. ఇగో తేడా లేదు మిలిటెంట్కు టెర్రరిస్ట్కు మధ్య పెద్ద ఏదో కొంత వ్యత్యాసం సిద్ధాంతాల్లో, పోరాట పటిమలో, అంతే. సేమ్ ఉంటాయి యాక్టివిటీస్, వాళ్ళవి సేమ్ యాక్టివిటీస్ ఉంటాయి. అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చర్చ, బీఆర్ఎస్ నాయకులే కొందరు మాట్లాడుతూ ఉన్నారు, నిజంగానే వీళ్ళ వల్ల మా పార్టీకి నష్టం అవుతుంది, ప్రతిపక్షంలో మేము కొట్లాడుతున్నదంతా వృధా ప్రయాస అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా బాల్క సుమన్ను కానీ, పాడి కౌశిక్ రెడ్డిని కానీ కంట్రోల్ చేయకపోతే, ముక్కుతాడేయకపోతే మాత్రం చాలా ప్రమాదం. మీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా చాలా ప్రమాదం. దీనివల్ల ఏమవుతుందంటే
ఇది నేను సోర్స్ ప్రకారం చెప్తున్నా, నాకు వచ్చిన సోర్స్ ప్రకారం. చాలామంది కొందరు ఏది నియోజకవర్గాల్లో పర్యటించి వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. వాళ్ళకి నష్టం అవుతుంది, ఇది వాళ్ళకి నష్టం అవుతుంది. ఒక 100 మందిని తీసుకుంటే ఈ ఇద్దరు వల్ల 98 మందికి ఇబ్బంది అయిపోతుంది. వచ్చిన ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయకపోతే మాత్రం, వాళ్ళకు ముక్కుతాడేయకపోతే మాత్రం, గద్దించకపోతే మాత్రం మళ్ళీ మీరు ప్రతిపక్షానికే పరిమితం అవుతారు. ఎంత అద్భుతంగా ఉందో నాకు అర్థం కాదు. ఇవాళ ఏంది అద్భుతంగా ఉంది? అవకాశం అంటున్నా. కాంగ్రెస్ ఫెయిల్ అయింది, రైతు బంధు విషయంలో ఫెయిల్ అయింది, ఒట్లు కొనడంలో ఫెయిల్ అయింది, పెన్షన్లు ఇంకా చెప్పుకుంటూ వస్తే తెల్లారుతుంది. కానీ అద్భుతంగా వినియోగించుకోవాలి. వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడతారు, ఆడికి పోయి సెల్ఫీ వీడియోలు ఆ వీడియోలు మాట్లాడుకుంటా, పొంకనాలు కొట్టుకుంటా, మైక్ దొరికితే అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటా, పాడి కౌశిక్ రెడ్డి ఏమో ఆయన మాటలు తంబాకు ఇవి అవి. ఏంది ఇది? రాజకీయ నాయకులు అంతా సిగ్గుదప్పిపోయింది నిజంగా చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇది నా మాట కాదు, బీఆర్ఎస్ నాయకులు కొందరు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఏది బీఆర్ఎస్ అధిష్టానానికి ఇప్పటికైనా వీళ్ళకు ముక్కుతాడేయకపోతే మాత్రం మీరు నష్టమే, 100% నష్టమే. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇది మాత్రం పక్కా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.